ప్రపంచంలో ఏ యోధుడైనా, ఏ వీరుడైనా, ఏ రాజైనా, ఏ కవైనా, అధికారులైనా, రాజ్యాల్ని ఏలుతున్న వారైనా, మంత్రులైనా, నాయకులైనా పైనుండి వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ప్రపంచంలో ఒకే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరము నుండి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెబుదాం. పరలోకములో నుండి ఏకైక మానవ దైవ రూపం, మనుష్య కుమారునిగా దైవ రూపములో దైవ కుమారునిగా ప్రత్యక్షమైనది ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ఆయన, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. పైనుండి వచ్చిన ఆయన ఒకే ఒక ఆయన. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, మహాగణుడు, మహోన్నతుడు, శక్తివంతుడు, సర్వాధికారి, ఆది సంభూతుడు, అద్వితీయుడైన దేవుడు పరము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. మహిమనంతా విడిచి తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని కంటే తక్కువగా తాను చేసుకున్నాడు. ఆ పైనుండి దిగి వచ్చిన ప్రభువుని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆయన ఎందుకు వచ్చాడు? మనల్ని కూడా ఆ మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికి త్యాగం చేసి వచ్చాడండి. ఒక అద్భుతమైన నిర్ణయం చేసుకుని వచ్చాడు. కని విని ఎరుగని ఊహించలేనంత అద్భుతమైన త్యాగం చేసి ప్రత్యక్షమయ్యాడండి. రిక్తునిగా మానవుడికి అసలు ఎవ్వరూ చూపించలేని దీనుడుగా వచ్చాడు.